నేపాల్లో గణపతి తెలంగాణ పోలీసులు అదుపులోకి అంటూ చూస్తున్నాం. మావోయిస్టు పార్టీ ప్రస్తుత కేంద్ర కమిటీ సభ్యుడు మాజీ కార్యదర్శి ముప్పాల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి తో పాటు ఆయన భార్య జోడే రత్నబాయి అలియాస్ సుజాతను నేపాల్లో తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. 1-2 రోజుల్లో వీరిద్దరిని సైతం మీడియా ముందు ప్రవేశపెట్టినట్లు సమాచారం. అనారోగ్యంతో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉన్నటువంటి గణపతికి అడవుల్లో షెల్టర్ ఇవ్వడం ప్రయాసగా మారడంతో ఆయనను పార్టీ నాయకత్వం 2 ఏళ్ల క్రితం నేపాల్కు తరలించినట్లు తెలుస్తుంది. దేవ్జీ లొంగుబాటుకు వచ్చిన తర్వాత గణపతికి సంబంధించినటువంటి కీలక సమాచారం పోలీసులు ధృవీకరించుకొని ఆయన లొకేషన్ ను గుర్తించినట్లు సమాచారం అట. ఘోరం. దేవ్జీ లొంగిపోయిన తర్వాత దేవ్జీ ఇచ్చినటువంటి సమాచారం తోటి మావోయిస్టు పార్టీలో కీలకంగా ఎన్నో సంవత్సరాల నుంచి మావోయిస్టు పార్టీ నడిపినటువంటి ముప్పాల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతిని నేపాల్లో తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకొని వస్తున్నట్లుగా సమాచారం వస్తుంది. మరి రేపు మాపో ఆయన లొంగుబాటును కూడా మేబీ కన్ఫర్మ్ చేస్తారేమో లేదా అరెస్ట్ చేసి ఏమైనా చేస్తారేమో చూడాల్సిన అవసరం అయితే ఉంది. పలుమార్లు ఎన్కౌంటర్ నుంచి తప్పించుకొని ములుగు జిల్లాకు చెందినటువంటి బడే చొక్కరావు అలియాస్ దామోదర్ 28 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో తెలంగాణలో వివిధ స్థాయిలో పనిచేశారు. 2019లో మావోయిస్టు పార్టీ సైనిక వ్యవహారాల ఇన్ఛార్జిగా దామోదర్ను తెలంగాణ కమిటీలో నియమించారు. ఆ తర్వాత గత ఏడాది నుంచి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ తెలంగాణలో జరిగిన పలు కీలక ఘటనల్లో ఆయన పాల్గొని పలుమార్లు ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్నారు. కాగా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ 1వ బెటాలియన్లో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్న ఆంధ్రకు చెందిన నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న గత ఏడాది నుంచి తెలంగాణ కమిటీలో పనిచేస్తున్నారు. మావోయిస్టు పార్టీలో ఆయన ప్రస్తుతం 36 ఏళ్లట. కొడుకు ఇంటికి రావాలని వనదేవతలకు మొక్కిన ఎవరు బడే చొక్కారావు యొక్క తల్లి అట. ఎంత దారుణంగా ఉంటుంది చూడండి. ఇంకా 11 మంది ఉన్నారట. ఎవరున్నారో చూద్దాం. మావోయిస్టు పార్టీలో తెలంగాణ చెందిన ఇంకా 11 మంది ఉన్నట్లు డీజీపీ శివధర్ రెడ్డి చెప్పిన వారిలో కేంద్ర కమిటీ సభ్యుడైనటువంటి ముప్పాల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి తీవ్రమైన అనారోగ్యంతో నేపాల్లో ఉన్నట్లు భావిస్తున్నారు. మరో కేంద్ర కమిటీ సభ్యుడు అయినటువంటి పస్టు నరహరి అలియాస్ సంతోష్ ఈస్ట్ రీజనల్ బ్యూరోలో పనిచేస్తూ జార్ఖండ్ లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఒడిశా రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్నట్టు ముప్పిడి సాంబయ్య అలియాస్ సుదర్శన్, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో కమ్యూనికేషన్ వింగ్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వార్తా శేఖర్ అలియాస్ మంగ్తు, కేంద్ర కమిటీ సభ్యులైన ముప్పాల లక్ష్మణ్ రావు భార్య అలియాస్ సుజాత మా డివిజన్ ఇన్ఛార్జ్ గా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆమె గణపతితోనే ఉన్నట్లు తెలుస్తుంది. మావోయిస్టు పార్టీ విద్యా కమిటీలో పనిచేస్తున్న నక్కా సుశీల, సాంకేతికంలో పనిచేస్తున్నటువంటి జాడి పుష్ప, ఏరియా కమిటీ సభ్యులైనటువంటి రంగబోయిన భాగ్య అలియాస్ రూపి, కాశీపోగు భవాని, కుంజం ఇడ్మాల్, అనిల్ కుమార్లు ఇంకా అడవుల్లో రహస్య జీవితం గడుపుతున్నారని పోలీసులు తెలిపారట. ఘోరం. సో ఇది పరిస్థితి మిత్రులారా. నిజంగా వీళ్ళందరికీ కూడా మనందరం కూడా స్వాగతించాలి. సరే, మావోయిస్టు పార్టీ చేసినటువంటి పనుల వల్ల సమాజంలో తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో సమాజం ఏర్పడింది. 100% ఇది వాస్తవం. మావోయిస్టు పార్టీ గనక పురుడు పోసుకోకపోతే తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలన, పెత్తందారుల పాలన, అక్రమ పాలన, భూస్వాముల పాలన ఉండేది. ఈరోజు వీళ్ళు చేయబట్టి కొంత తగ్గింది. నిజంగా వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేయాలి. ప్రజల కోసం పనిచేసినటువంటి వీళ్ళను గౌరవించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. వీళ్ళ కోసం మనందరం కూడా మనం తెలంగాణ సమాజం ఖచ్చితంగా గౌరవించాలి. వీళ్ళకు అండగా నిలవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అని చెప్పేసి కాలేజీ తరఫున నేను కోరుతా ఉన్నాను.